Hello everyone, welcome back to Audiobook of Secret. Chapter 10 జీవితం యొక్క రహస్యం. నీల్ డొనాల్డ్ వాల్ష్, రచయిత, అంతర్జాతీయ వక్త, ఆధ్యాత్మిక సందేహహరుడు. మీ ఉద్దేశం మీ జీవితంలోని లక్ష్యం గురించి దేవుడు రాసి ఉంచిన బ్లాక్ బోర్డ్ ఆకాశంలో లేదు. నీల్ డొనాల్డ్ వాల్ష్ 21వ శతాబ్ది ప్రథమ భాగంలో నివసించిన ఇతను అని రాసి ఉన్న బ్లాక్ బోర్డ్ ఆకాశంలో లేదు. ఇక ఆ తర్వాత ఖాళీ జాగా ఉంది. మరి నేను చేయాల్సిందెల్లా నేనిక్కడ ఏం చేస్తున్నాను, నేనెందుకున్నానిక్కడ అనే విషయాలు నిజంగా అర్థం చేసుకోవడానికి ఆ బ్లాక్ బోర్డ్ ని కనుక్కుని దేవుడు తన మనసులో నిజంగా నా గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడమే. కానీ అటువంటి బ్లాక్ బోర్డ్ లేనే లేదు. కాబట్టి మీరు ఏమిటి చెప్తారో అదే మీ ఉద్దేశం అవుతుంది. మీ లక్ష్యం మీకు మీరు ఇచ్చుకునేదే. మీరు దాన్ని ఎలా సృష్టిస్తారో అదే మీ జీవితం. ఇప్పుడు గాని తర్వాత గాని వేరెవరూ దాని గురించి న్యాయాలు తీర్పు చెప్పరు. మీ జీవితం యొక్క బ్లాక్ బోర్డ్ ని మీరు కావాలనుకుంటున్న విషయాలతో మీరే నింపాలి. గతంలోని చెత్తనంతా దాని నిండా నింపి ఉంటే దానిని శుభ్రంగా చెరిపేయండి. గతంలో మీకు పనికిరానిదంతా చెరిపేయండి. ఇప్పుడున్న స్థానానికి మిమ్మల్ని చేర్చినందుకు నూతన ఆరంభానికి కృతజ్ఞత చూపండి. మీ దగ్గర పరిశుభ్రమైన పలక ఉంది. సరిగ్గా ఇక్కడే, సరిగ్గా ఇప్పుడే మీరు మొదటి నుంచి ప్రారంభించవచ్చు. మీ ఆనందాన్ని వెతుక్కుని జీవించండి. జాక్ కాన్ఫీల్డ్. ఈ పాఠం నేర్చుకోవడానికి నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే నేనేదో పని చేయాలని, ఆ పనిని నేను సరిగ్గా చేయలేకపోయిన పక్షంలో దేవుడు నా పట్ల సంతోషం కనబరచడన్న ఒక ఆలోచనతో నేను పెరిగాను. నా ప్రధాన లక్ష్యం ఆనందాన్ని అనుభూతి చెందుతూ అనుభవిస్తూ ఉండటం అని నేను నిజంగా అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు నాకు ఏ పనులైతే ఆనందాన్ని కలగచేస్తాయో కేవలం ఆ పనులే చేయటం మొదలుపెట్టాను. నేనిష్టపడే ఒక వాక్యం, ఇది చేయడంలో నీకు మజా లేకపోతే ఆ పనిని చేయకు. నీల్ డొనాల్డ్ వాల్ష్. ఆనందం, ప్రేమ, స్వేచ్ఛ, సంతోషం, నవ్వు, ఇవే అసలైన విషయాలు. మీరు కాని ఒక గంట వరకు ఒకచోట కూర్చుని సాధన చేస్తూ ఆనందాన్ని అనుభవించగలిగితే అప్పుడు తప్పకుండా అలా చేయండి. శాండ్విచ్ తినడంలో మీకు ఆనందం లభిస్తూ ఉంటే తప్పకుండా అది తినండి. జాక్ కాన్ఫీల్డ్. నా పిల్లిని నేను ప్రేమతో నిమురుతున్నప్పుడు నేనొక ఆనందమైన స్థితిలో ఉంటాను. చక్కని పరిసరాల మధ్య ప్రకృతిలో నడుస్తున్నప్పుడు ఆనందమయమైన స్థితిలో ఉంటాను. అందుకే నేనెప్పుడు అటువంటి స్థితిలోనే నన్ను నేను ఉంచుకోవాలని అనుకుంటాను. అలా ఉండటానికి నేను చేయాల్సిందెల్లా నేను కావాలనుకున్నవి కోరుకోవటమే. తరువాత నేను మనసులో కోరుకున్నవన్నీ వ్యక్తమవుతాయి. మీరెంతో ఇష్టపడే పనులే చేయండి. అవే మీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. మీకు ఏ విషయాలు ఆనందాన్ని కలుగచేస్తాయో మీకు తెలియకపోతే మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. నా ఆనందం ఏమిటి అని. ఇది మీరు తెలుసుకున్నప్పుడు, ఆనందాన్ని జుర్రుకుంటున్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలో సంతోషదాయకమైన వస్తువులను, జనాన్ని, పరిస్థితులను, సంఘటనలను, ఇంకా అవకాశాల్ని ప్రవహింపచేస్తుంది. ఇదంతా ఎందుకంటే మీరు ఆనందలోకంలో విహరిస్తున్నారు కనుక. డాక్టర్ జాన్ హజలిన్. అంతర్గత ఆనందం నిజానికి విజయానికి ఇంధనం లాంటిది. ఇప్పుడే ఆనందంగా ఉండండి. ఇప్పుడే ఆనందానుభూతిని పొందండి. మీరు చేయాల్సిన పని ఇదొక్కటే. ఈ పుస్తకం చదవటం ద్వారా ఈ ఒక్క విషయాన్నే మీరు నేర్చుకుంటే ఇప్పుడు రహస్యంలోని అన్నిటికన్నా గొప్ప అంశాన్ని మీరు తెలుసుకున్నట్టే. డాక్టర్ జాన్ గ్రే. ఏ విషయమైనా మీకు ఆనందాన్ని కలుగచేస్తే, మీకు ఎంతో బావుందని అనిపిస్తే అది ఎప్పుడూ మరింత ఎక్కువగా ఆ అనుభూతిని కలగజేస్తూ ఉంటుంది. మీరిప్పుడు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు. మీరే దీన్ని మీ జీవితంలోకి ఆకర్షించారు. మీరు దీనిని కావాలనుకుని దీనిని వాడటం ఇప్పుడు మీ ఇష్టం. దానివల్ల మీకు బాగా ఉంటుందని అనిపిస్తే అలా చేయండి. ఒకవేళ అది మీకు బాగాలేదని అనిపిస్తే అప్పుడు దానిని వదిలేయండి. మీ మనసుకు ఏది బాగా అనిపిస్తుందో దానికోసం వెతకండి. ఏది మీ హృదయ తంత్రులను ప్రతిధ్వనిస్తుందో దాన్నే అన్వేషించండి. రహస్యం యొక్క జ్ఞానం మీకు లభించింది. దానిని ఎలా ఉపయోగించుకోవాలా అన్నది మీ చేతుల్లో ఉంది. మీకోసం మీరు దేన్ని ఎంచుకున్నా అది సరైనదే.
దానిని మీరు ఎంచుకోవాలన్నా లేదా మీరు ఎంచుకోకపోయినా ఆ ఎంపిక మీ మీదే ఉంది. ఎంచుకునే స్వాతంత్రం మీదే. మీరు ఆనందాన్ని అనుసరించండి. విశ్వం మీకోసం ద్వారాలు తెరిచిపెడుతుంది. ఒకప్పుడు అక్కడ గోడలే ఉండేవి అంటారు జోసెఫ్ కాంబెల్. లిసా నికోల్స్. మీరు మీ ఆనందాన్ని అనుసరిస్తూ పోతున్నప్పుడు మీరు నిరంతరం ఆనందం యొక్క పరిసరాల్లోనే నివసిస్తూ ఉంటారు. విశ్వ సౌభాగ్యానికి మీరు ద్వారాలు తెరిచి ఉంచుతారు. మీరు ప్రేమించిన వారి కోసం మీ జీవితాన్ని పంచుకోవడానికి మీరు ఎంతో ఉత్తేజితులై ఉంటారు. మీ ఉద్రేకం, మీ ఉత్సాహం, మీ ఆనందం సంక్రమణ అవుతుంది. డాక్టర్ జో విటాల్. నేనెప్పుడు ఇంచుమించు అదే చేస్తున్నాను. నా ఉత్తేజాన్ని, నా ఆవేశాన్ని, నా ఉత్సాహాన్ని అనుసరిస్తున్నాను. దీనిని రోజంతా చేస్తూ ఉన్నాను. బాబ్ ప్రాక్టర్. జీవితం యొక్క ఆనందాన్ని అనుభవించండి. ఎందుకంటే జీవితం ఎంతో అద్భుతమైనది. ఆ జీవనయాత్ర వైభవోపేతమైనది. మారీ డైమండ్. మీరు ఒక విభిన్నమైన వాస్తవికతలో జీవిస్తున్నారు. ఒక విభిన్నమైన జీవితం జీవిస్తున్నారు. జనం మిమ్మల్ని చూస్తూ అంటారు, నాకు భిన్నంగా మీరేం చేస్తూ ఉంటారు? చూడండి, ఉన్న ఒకే ఒక తేడా. అది మీరు రహస్యం యొక్క జ్ఞానంతో పనిచేస్తున్నారు. మ్యారిస్ గుడ్మ్యాన్. ఒకప్పుడు జనం దేన్నైతే మీరు చేయడం, పొందడం, అలా ఉండటం అసంభవం అన్నారు, మీరు దానిని చేయగలరు, పొందగలరు, దానిలా ఉండగలరు. డాక్టర్ ఫ్రెడ్ అలన్ వుల్ఫ్. మనమంతా నిజంగా ఒక కొత్త యుగంలోకి ప్రవేశించబోతున్నాం. స్టార్ ట్రెక్లో అన్నట్లు అది ఎలాంటి యుగం అంటే దాని ఆఖరి హద్దు అంతరిక్షం కాదు, కానీ అది మస్తిష్కం కాబోతుంది. డాక్టర్ జాన్ హజలిన్. నేను హద్దులు లేని అంతర్గత శక్తులని, సంభావ్యతలని చూస్తున్నాను. జ్ఞాపకం ఉంచుకోండి, మనం మహా అయితే మస్తిష్కంలోని అంతర్గత శక్తులలో 5% మాత్రమే ఉపయోగించగలుగుతున్నాం. 100% మానవీయ అవ్యక్త శక్తులు సరైన విద్య ద్వారానే ఫలిస్తాయి. అందుకే ఎక్కడైతే ప్రపంచంలోని ప్రజలు తమ పూర్తి మానసిక, భావోద్వేగమైన సంభావ్యతలను ఉపయోగించుకుంటారో అటువంటి ప్రపంచాన్ని మీరు ఊహించుకోండి. మనం ఎక్కడికైనా వెళ్ళగలం, మనం ఏమైనా చేయగలం, మనం దేన్నైనా పొందగలం. ప్రస్తుతం మనం ఉంటున్న ఈ కాలం అద్భుతమైన మన భూమి చరిత్రలో అత్యంత ఉత్సాహభరితమైన సమయం. ప్రతి రంగంలో, ప్రతి విషయంలో జరుగుతున్న మానవ ప్రయత్నాల్లో అసంభవాలు సంభవం అవ్వడాన్ని మనం చూడబోతున్నాం, అనుభవించబోతున్నాం. మన ఆలోచనల పరిమితులన్నిటినీ బయటకు తరిమేసి మనం ఎటువంటి పరిమితులు లేనివారమని తెలుసుకున్నాక ఎల్లలు లేని మానవతా వైభవాన్ని అనుభవించగలుగుతాం. అది ఆట, ఆరోగ్యం, కళ, సాంకేతిక జ్ఞానం, విజ్ఞాన శాస్త్రం ఇంకా సృజనాత్మకత నిండిన ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటమవుతుంది. మీ దివ్యత్వాన్ని మీరు స్వీకరించండి. బాబ్ ప్రాక్టర్. మిమ్మల్ని మీరు కోరుకుంటున్న మంచి వస్తువులతో పాటు చూసుకోండి. ప్రతి మత గ్రంథం, ప్రతి గొప్ప వేదాంత గ్రంథం అదే చెప్తుంది. ప్రతి ఒక్క మహానాయకుడు, చరిత్రలోని ప్రతి అవతార పురుషులు అదే చెప్తున్నారు. బుద్ధిమంతులు చెప్పిన విషయాలను అధ్యయనం చేయండి. వారిలో అనేక మంది గురించి ఈ గ్రంథంలో చెప్పబడింది. వారందరూ ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారు. వారు రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు దానిని అర్థం చేసుకోండి. దానిని మీరు ఎంతగా ఉపయోగిస్తే అంతగా అది మీకు అర్థమవుతుంది. రహస్యం మీలోనే ఉంది. మీలో అంతర్గతంగా ఉన్న ఆ శక్తిని మీరెంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ శక్తిని మీ వైపు ఆకర్షించుకుంటారు. ఇక దానిని అభ్యసించక్కర్లేని స్థానానికి చేరుకుంటారు. ఎందుకంటే మీరే ఆ శక్తిగా రూపొందుతారు. మీరు పరిపూర్ణులవుతారు. మీరే బుద్ధిమంతులవుతారు. మీరే మేధావి అవుతారు. మీరే ప్రేమ స్వరూపులవుతారు. లిసా నికోల్స్. మీరు మీ జీవితంలో ఈ స్థాయికి వచ్చారు ఎందుకంటే మీలోనే ఉన్నది ఏదో చెప్తూ వచ్చింది. ఆనందం అనుభవించటం మీ హక్కు. ఈ ప్రపంచానికి విలువైనదేదో ఇవ్వడాని కోసం, దాని మహిమను పెంచటం కోసం మీరు జన్మించారు. నిన్న మీరున్నట్టుగాక అంతకన్నా ఎక్కువగా, మరింత మెరుగ్గా జీవించటం కోసం మీరిక్కడున్నారు. గతంలో మీరు గడిపిన ప్రతి ఒక్క ఘటన, ప్రతి ఒక్క క్షణం వర్తమానంలోని ఈ క్షణం కోసం.
ఇప్పటి క్షణం కోసం మిమ్మల్ని సంసిద్ధుల్ని చేశాయి. మీరింతవరకు సంపాదించిన జ్ఞానంతో ఈ రోజు నుంచి భవిష్యత్తులో మీరు ఏం చేయదలుచుకున్నది కాస్త ఊహించుకోండి. మీ అదృష్టాన్ని మీరే సృష్టిస్తారని, మీ విధి నిర్ణేతలు మీరే అని ఈపాటికి మీరు తెలుసుకునే ఉంటారు. అయితే మీరింకా చేయాల్సింది ఎంత ఉంది? మీరింకా ఏమేం కాగలరు? కేవలం మీ అస్తిత్వం ద్వారా మీరింకా ఎంతమందికి మీ దీవెనలు అందచేయగలరు? మీరీ క్షణంతో ఏం చేయగలరు? ఈ క్షణాన్ని మీ గుప్పెట్లో ఎలా పట్టుకోగలరు? మీ నాట్యాన్ని వేరెవ్వరూ చేయలేరు. మీ పాటను మరొకరు పాడలేరు. మీ కథను ఇంకెవరూ రాయలేరు. మీరెవరైనా మీరేం చేసినా మీ అసలైన సమయం ఈ క్షణంలోనే మొదలవబోతుంది. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్. మీరు గొప్పవారని, మీలో శోభాయమానమైన గుణాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో ఇంతవరకు ఏది జరిగినప్పటికీ మీలో మీరు ఎంత ముసలివాడిననో, ఎంత యవ్వనవంతుడిననో అనుకున్నప్పటికీ ఏ క్షణంలో మీరు సరైన ఆలోచనలు చేస్తారో ఆ క్షణంలో మీలో ఉన్న శక్తి, మీలో అంతర్గతంగా ప్రపంచాన్నే మించి ఉన్న శక్తి బయటపడటం మొదలవుతుంది. అది మీ జీవితాన్ని స్వాయత్తం చేసుకుంటుంది. అది మీకు తిండి పెడుతుంది. అది మీకు బట్టలు తొడుగుతుంది. అది మీకు మార్గనిర్దేశం చేస్తుంది. సంరక్షణ కల్పిస్తుంది. దారి చూపిస్తుంది. మీ అస్తిత్వాన్ని పోషిస్తుంది. మీరు దానికి అవకాశమిచ్చి చేయనిస్తేనే ఇదంతా నాకు తెలుసని నొక్కి వక్కానించగలను. భూమి తన కక్షలో మీకోసం తిరుగుతూనే ఉంటుంది. సముద్రంలోని ఆటుపోట్లు మీకోసమే. పక్షులు మీకోసమే పాడుతాయి. మీకోసమే సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఆకాశంలో నక్షత్రాలు మీకోసమే మెరుస్తూ ఉంటాయి. మీరు చూసే ప్రతి అందమైన వస్తువు, మీరు అనుభవించే ప్రతి అద్భుతమైన వస్తువు, అవన్నీ ఇక్కడ మీకోసమే ఉన్నాయి. నలువైపులా చూడండి. మీరు లేకుండా ఏ ఒక్కటి ఉండలేదు. దానికి ఉనికి లేదు. మీరు మీ గురించి మొదట్లో ఏమనుకున్నప్పటికీ ఇప్పుడు మీరు నిజంగా ఎవరన్న వాస్తవాన్ని తెలుసుకుని ఉంటారు. ఈ విశ్వానికి మీరు ప్రభువు. ఈ సామ్రాజ్యానికి వారసులు. జీవితం యొక్క పరిపూర్ణత మీరు. మరింకా ఇప్పుడు రహస్యం మీకు తెలిసిపోయింది. మీరు ఎల్లవేళలా ఆనందంగా ఉండాలి. కాలచక్రంలో ఉండేవి, వస్తూ ఉన్నవి, ఇప్పుడుంటున్నవి, ఇంక ముందు ఉండబోయేవి అన్ని విషయాలకు రహస్యమే సమాధానం అంటారు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. దీన్ని ఒకసారి రీక్యాప్ చేస్తాను. రహస్యం సంక్షిప్తంగా: మీ జీవితం తాలూకు బ్లాక్ బోర్డ్ని మీరు కావాలనుకుంటున్న విషయాలతో మీరే నింపాలి. మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఇప్పుడు బాగా ఉందని అనుకోవడం. మీరు మీలోని అంతర్గత శక్తిని ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ శక్తిని మీ వైపుకి ఆకర్షిస్తారు. మీ దివ్యత్వాన్ని మీరు స్వీకరించే సమయం ఇదే. మనం ఒక శోభాయమానమైన యుగంలో ఉన్నాం. పరిమితమైన ఆలోచనలను మనం విడిచిపెట్టినప్పుడు సృష్టిలోని ప్రతి రంగంలోనూ మనం మానవజాతి తాలూకు నిజమైన దివ్యత్వాన్ని అనుభవించగలుగుతాం. మీరు ఏ పనినైతే ప్రేమిస్తారో దాన్నే చేయండి. మీకు ఆనందాన్ని ఏదిస్తుందో తెలియకపోతే మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి, నా ఆనందం ఏమిటి అని. మీరు మీ ఆనందానికి అంకితమైనప్పుడు మీరు ఆనందమైన వస్తువులు వెల్లువలను మీ వైపుకి ఆకర్షిస్తారు. ఎందుకంటే మీరు ఆనందాన్ని ప్రసరిస్తున్నారు. రహస్యం తాలూకు జ్ఞానాన్ని మీరిప్పుడు నేర్చుకున్నారు. దానిని ఎలా ఉపయోగించుకోవాలా అన్నది మీ చేతిలో ఉంది. మీరు దేన్ని ఎంచుకున్నా అది సరైనదే. ఈ ప్రపంచంలోని శక్తి అంతా మీ వద్దే ఉంది. జీవిత చరిత్రలు. జాన్ అసారఫ్. ఒకప్పుడు అనాథ బాలుడైన జాన్ అసారఫ్ ఇప్పుడు అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడుపోయే గ్రంథకర్త, ఉపన్యాసకుడు, వ్యాపార సలహాదారుగా అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మరింత సంపదను సృష్టించడంలో వాణిజ్యవేత్తలకు సహాయపడటానికి కంకణం కట్టుకున్నాడు. గత 25 సంవత్సరాలుగా జాన్ మానవ మస్తిష్కంపై పరిశోధనకు, నిజ జీవితంలోనూ వ్యాపార రంగంలోనూ విజయం సాధించడానికి క్వాంటం భౌతిక శాస్త్రం, వ్యాపార వ్యూహాలు అన్వయం చేయడానికి అంకితమయ్యాడు. తాను నేర్చుకున్న దాన్ని అన్వయిస్తూ $4 కోట్ల కంపెనీలను స్థాపించాడు.
ఇప్పుడు ఆయన తన అపూర్వమైన వ్యాపార నిర్మాణం, డబ్బు సంపాదించే ఆలోచనలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాణిజ్యవేత్తలతోనూ చిన్న వ్యాపారాల సొంతదారులతోనూ పంచుకుంటున్నాడు. మరిన్ని వివరాలకు www.onecoach.com చూడండి. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్. అలీనుడు, మతాలకి అతీతుడు, అభ్యుదయుడైన డాక్టర్ బెక్విత్ 1986లో అగేవ్ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్ను స్థాపించాడు. స్థానికంగా దానిలో ఉన్న సభ్యుల సంఖ్య 10,000. విశ్వవ్యాప్తంగా కొన్ని లక్షల మంది స్నేహితులు, అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానులైన హిజ్ హోలీనెస్ దలైలామా డాక్టర్ A.T. అర్యరత్నే, సర్వోదయ వ్యవస్థాపకుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మనవడైన అరుణ్ గాంధీ అలాంటి వారితో పాటు అంతర్జాతీయ ప్యానెల్ సభ్యుడిగా తన సేవలందజేస్తున్నారు. అసోసియేషన్ ఫర్ గ్లోబల్ న్యూ థాట్ కు ఆయన వ్యవస్థాపకుడు. దాని వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి శాస్త్రజ్ఞులు, ఆర్థికవేత్తలు, కళాకారులు, ఆధ్యాత్మిక గురువులు ఒక చోట చేరి మానవజాతి తమలోని అత్యుత్తమ అంతర్గత శక్తులను సాధించటంలో మార్గదర్శకత్వం చేస్తుంటారు. డాక్టర్ బెక్విత్ ధ్యాన సాధనం, శాస్త్రీయ ప్రార్థనలను బోధిస్తాడు. ఏకాంత వాసాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. సమావేశాల్లోనూ చర్చల్లోనూ ఉపన్యసిస్తూ ఉంటాడు. జీవితాన్ని చిత్రీకరించే ప్రక్రియకు ఆద్యుడు. ఇన్స్పిరేషన్స్ ఆఫ్ ద హార్ట్, 40-day మైండ్ ఫాస్ట్ సోల్ ఫీస్ట్, ఏ మేనిఫెస్టో ఆఫ్ పీస్ గ్రంథాల రచయిత. మరిన్ని వివరాలకు www.agaplive.com చూడండి. జెన్వివ్ బెహ్రెండ్ 1881-1960 మొట్టమొదటి న్యాయమూర్తి, ఆధ్యాత్మిక ఆదిభౌతిక గురువుల్లో ఒకరు. మెంటల్ సైన్స్ గ్రంథకర్త అయిన న్యాయమూర్తి థామస్ ట్రోవర్డ్ దగ్గర జెన్వివ్ బెహ్రెండ్ విద్యను అభ్యసించింది. థామస్ ట్రోవర్డ్ ఒక బెహ్రెండ్నే తన శిష్యురాలుగా స్వీకరించాడు. తర్వాత ఆమె మానసిక విజ్ఞాన శాస్త్రాన్ని బోధించటం, ఉపన్యసించటం, ఆచరించటాన్ని ఉత్తర అమెరికాలో 35 ఏళ్ల పాటు చేసింది. అంతేకాక ప్రాచుర్యం పొందిన యువర్ ఇన్విజిబుల్ పవర్, ఏ ట్రైనింగ్ యువర్ హార్ట్స్ డిజైర్ పుస్తకాలను రాసింది. లీ బ్రవర్, ఎంపవర్డ్ వెల్త్ వ్యవస్థాపకుడు, CEO లీ బ్రవర్ ఈ కంపెనీ అంతర్జాతీయ సలహాదారుగా ఇతర కంపెనీలకు, ఫౌండేషన్లకు, కుటుంబాలకు, వ్యక్తులకు వ్యాపార రంగంలో వారికున్న ముఖ్యమైన అనుభవం, వారు చేస్తున్న సేవలు, వారి ఆర్థిక వనరుల సాధికారతను సంపాదించుకోవటం కోసం అవసరమైన విధానాలను, సాధనాలను సమకూరుస్తాడు. ఆయన ఒక బోటిక్ కంపెనీ, క్వాడ్రెంట్ లివింగ్ ఎక్స్పీరియన్సెస్ ను కూడా స్థాపించాడు. ఆ కంపెనీ లైసెన్స్లను, శిక్షణను అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్న క్వాడ్రెంట్ లివింగ్ సలహాదారులకు ఇస్తుంది. లీ ద బ్రవర్ క్వాడ్రెంట్ ను రాశాడు. వెల్త్ ఎన్హాన్స్మెంట్ అండ్ ప్రజెంటేషన్ కు సహరచయిత. www.empoweredwealth.com అండ్ www.quadrantliving.com అనే 2 వెబ్సైట్లు ఆయనవే. జాక్ కాన్ఫీల్డ్ న్యూయార్క్ టైమ్స్ #1 గా పేర్కొన్న ద సక్సెస్ ప్రిన్సిపల్ అనే పుస్తకం రాశాడు. అద్భుతమైన విజయం సాధించి అత్యధికంగా అమ్ముడుపోయే చికెన్ సూప్ ఫర్ ద సోల్ సిరీస్ కు సహరచయిత. ఇంతవరకు ఈ పుస్తకం 10 కోట్ల ప్రతులు ముద్రించబడింది. వాణిజ్యవేత్తలకు, కార్పొరేట్ రీడర్లకు, మేనేజర్లకు, అమ్మకాల నిపుణులకు, ఉద్యోగస్తులకు, విద్యావేత్తలకు విజయ సాధనలో అవకాశాలు కల్పించటంలో అమెరికాలో పేరొందిన నిపుణుడు. లక్షల మంది తమ కలలను సాకారం చేసుకోవడంలో సాయపడ్డాడు. వీరి గురించి మరిన్ని వివరాలకు www.jackconfield.com వెబ్సైట్ ను చూడండి. రాబర్ట్ కాలియర్ 1885-1950 ఈయన ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆయన అత్యధికంగా విజయం సాధించిన అమెరికా రచయిత. ద సీక్రెట్ ఆఫ్ ద ఏజెస్, రిచెస్ విత్ ఇన్ యువర్ రిచ్ లాంటి అనేక పుస్తకాలు ఆయన స్వయంగా ఆది భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనల మీద విజయం, ఆనందం, సౌభాగ్యం అనేవి ప్రతి ఒక్కరూ సులువుగా, న్యాయంగా పొందగలరన్న ఆయన వ్యక్తిగత విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ పుస్తకంలో ఇయ్యబడిన ఉదాహరణలు ద సీక్రెట్ ఆఫ్ ద ఏజెస్,
7 భాగాల్లోంచి రాబర్ట్ కాలియర్ ప్రచురణ విభాగం సౌజన్యంతో తీసుకోబడ్డాయి. డాక్టర్ జాన్ డెమార్టినీ. ఒకప్పుడు మందబుద్ధి, ఇప్పుడు జాన్ డెమార్టినీ ఒక డాక్టర్, తత్వజ్ఞుడు, రచయిత, అంతర్జాతీయ వక్త, ఆరోగ్య రంగంలో వృత్తి నిపుణులకు సలహాదారు. ఆరోగ్యం కోలుకోవటం మీద, వేదాంత విషయాల మీద మాట్లాడతాడు. పుస్తకాలు రాస్తూ ఉంటాడు. ఎన్నో సంవత్సరాలు విజయవంతంగా కైరోప్రాక్టిక్ క్లినిక్ ను నడిపాడు. కైరోప్రాక్టిక్ క్లినిక్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నుకోబడ్డాడు. ఇప్పుడు డాక్టర్ డెమార్టినీ హెల్త్ ప్రొఫెషనల్స్ కు కన్సల్టెంట్ గా ఉన్నాడు. హీలింగ్, తత్వశాస్త్రం విషయాలపై ఉపన్యసిస్తూ ఉంటాడు, రాస్తూ ఉంటాడు. కొన్ని వేల మంది తమ జీవితాల్లో మరింత ఆనందాన్ని, పరిపూర్ణతను పొందటంలో ఆయన వ్యక్తిగత పరివ్యక్త పద్ధతులను సహాయం అందిస్తూ ఉంటాడు. ఆయన వెబ్సైట్ www.drdemartini.com. మారీ డైమండ్ అంతర్జాతీయంగా ఫెంగ్షుయి మాస్టర్గా ప్రసిద్ధి పొందింది. తన చిన్నతనంలో గ్రహించిన అపార జ్ఞానాన్ని 20 సంవత్సరాలకు పైగా అభివృద్ధి పరుచుకుంటూ వస్తుంది. హాలీవుడ్ చలనచిత్ర రంగంలోని పలు ప్రముఖులకు, పేరొందిన దర్శకులకు, నిర్మాతలకు, సంగీత దర్శకులకు, సుప్రసిద్ధ రచయితలకు తన సలహాలను అందించింది. ప్రభుత్వ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఉన్న అనేక మంది తమ జీవితంలోని అన్ని రంగాల్లోనూ మరింత విజయం సాధించడానికి ఆమె తోడ్పడింది. డైమండ్ ఫెంగ్షుయి, డైమండ్ డౌజింగ్, ఇన్నర్ డైమండ్ ఫెంగ్షుయిలను ఒక వ్యక్తి తన పరిసరాలకు అనువునుగా ఆకర్షణ సిద్ధాంతాన్ని తయారు చేసుకోవడాన్ని మారీ ఆవిష్కరించింది. ఆమె వెబ్సైట్ www.marydiamond.com. మైక్ జూలీ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాని, వక్త గాని కాదు. వాటికి బదులుగా ఆయన జీవితంలో ఒక సాహసి. కార్పొరేట్, వాణిజ్య రంగాలు రెండూ చుట్టివచ్చాడు. ప్రైస్ వాటర్ హౌస్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలుచోట్ల నివసించి అక్కడ పనిచేశాడు. 1989లో ఆయన టోటల్లీ యూనిక్ థాట్స్ అనే సంస్థకు సహనిర్మాత అయ్యాడు. ప్రత్యేకంగా దానికి సంబంధించిన అమ్మకాల్ని చిల్లరగాను, టోకుగాను చేస్తుంది సంస్థ. క్షేత్రస్థాయి నుంచి ప్రారంభించిన ఈ సంస్థ స్థానికంగా అనేక గొలుసుకట్టు సంస్థలుగా అభివృద్ధి చెందింది. అమెరికాలోని ప్రతి పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్లోనూ ఈ సంస్థ ఉత్పాదనలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా జపాన్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్ దేశాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ సంస్థ 1 కోటికి పైగా టోటల్లీ యూనిక్ టీషర్ట్లను అమ్మగలిగింది. ఆయన 2000లో టీయూటీని ఒక వెబ్ ఆధారిత క్లబ్గా మార్చాడు. ఇది తాత్వికంగా స్ఫూర్తి చెందిన సాహసికుల కోసం. ఈ క్లబ్లో సభ్యుల సంఖ్య 169 దేశాల నుంచి 60,000కు పైగా ఉంది. ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు. అందులో చెప్పుకోదగినవి నోట్స్ ఫ్రమ్ ద యూనివర్స్లోని 3 వాల్యూమ్లు, శ్రవణ కార్యక్రమం ఇన్ఫినిటీ పాసిబిలిటీస్, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ యువర్ డ్రీమ్స్. అంతర్జాతీయంగా ప్రఖ్యాతగాంచినవి. www.truth.com ద్వారా మీరు మైక్ గురించి, టీయూటీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోగలరు. బాబ్ డాయల్ కారణాలకి అతీతంగా సంపద అనే ఒక కార్యక్రమానికి బాబ్ డాయల్ సృష్టికర్త, దాని కార్యాచరణకు వీలు కనిపించిన వ్యక్తి. ఇదొక మల్టీమీడియా ఆకర్షణ సిద్ధాంతం. అభ్యాసానికి సంబంధించిన పాఠ్య ప్రణాళిక. ఆకర్షణ సిద్ధాంతం యొక్క విజ్ఞాన శాస్త్రంపై ఆయన తన దృష్టి కేంద్రీకరిస్తాడు. సంపదను, విజయాన్ని, మధురమైన బాంధవ్యాలను, ఇంకా మీరు కోరుకున్నవన్నిటినీ మీ జీవితంలో ఆకర్షించడం కోసం మీరు ఆ సిద్ధాంతాన్ని మరింత ఉద్దేశపూర్వకంగా చైతన్యవంతం చేయడంలో ఆయన సాయపడతాడు. మరిన్ని వివరాలకు www.wealthbeyondreason.com చూడండి. హెల్డోస్క్విన్ న్యూయార్క్ టైమ్స్ చేత అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకంగా గుర్తించబడ్డ ద సెల్డమ్ మెథడ్ రచయిత హెల్డోస్క్విన్ పరిమితమైన తన విశ్వాసాల్లోంచి జనానికి విముక్తి కలిగిస్తూ తమ హృదయాలు ఏవి కోరినా వాటిని పొందేందుకు గాను తన జీవితాన్ని అంకితం చేశాడు. బాధాపూరితమైన భావనలు, విశ్వాసాలు, వైఖరుల నుంచి విముక్తి పొందే మార్గాన్ని సెడోనా పద్ధతి మనకి చూపిస్తుంది. హెల్ ఈ సూత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లకు, వ్యక్తులకు గత 30 సంవత్సరాలుగా బోధిస్తున్నాడు. ఆయన వెబ్సైట్ www.sedona.com. మ్యారిస్ గుడ్మెన్ అద్భుత వ్యక్తిగా అభివర్ణించబడ్డ మ్యారిస్ గుడ్మెన్ 1981లో తను ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోయి తీవ్రంగా గాయపడ్డప్పుడు
వార్తల్లోకి ఎక్కాడు. తను మళ్ళీ నడవలేడని, మామూలుగా జీవితం సాగించలేడని ఆయనకు చెప్పారు. కానీ ఈనాడు మ్యారిస్ ఆశ్చర్యచకితుల్ని చేసే తన జీవిత గాథను చెప్పటం కోసం ప్రపంచమంతా తిరుగుతూ కొన్ని వేల మందికి స్ఫూర్తిని కలగజేస్తున్నాడు. ద సీక్రెట్ సినిమాలో ఆయన భార్య కేతీ గుడ్మెన్ పాల్గొంది. స్వయంగా కోలుకోవటం ఎలాగో అన్న విషయంపై ఆమె తన స్ఫూర్తిదాయకమైన విశ్లేషణను ఈ చిత్రంలో ఇచ్చింది. మరిన్ని వివరాలకు www.themiracle-man.org చూడండి. జాన్ గ్రే పిహెచ్డి 3 కోట్లకి పైగా అమ్ముడైన నంబర్ 1 బెస్ట్ సెల్లింగ్ పుస్తకం మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని రాశాడు. ఇది గత శతాబ్దంలోని బాంధవ్యాలపై రాయబడింది. ఇది కాక మరో 14 బెస్ట్ సెల్లర్స్ ఆయన రాశాడు. కొన్ని వేల మంది పాల్గొనే సదస్సులను ఏర్పాటు చేసి నిర్వహించాడు. స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవటం, గౌరవించుకోవటం, వారి వ్యక్తిగత జీవితాలే కాక వృత్తి జీవితాల్లోనూ తారతమ్యాలను తెలుసుకొని అవగాహన కలగజేసుకోవటం లాంటి విషయాలపై ఆయన తన దృష్టి సారిస్తాడు. ఇటీవల ఆయన రాసిన పుస్తకం పేరు మార్స్ అండ్ వీనస్, డైట్ అండ్ ఎక్సర్సైజెస్ సొల్యూషన్. మరిన్ని వివరాలకు www.marisvenus.com చూడండి. చార్లెస్ హనెల్ 1866-1949. ఈయన విజయం సాధించిన అమెరికన్ వ్యాపారవేత్త. ఎన్నో పుస్తకాలు రాశాడు. తన సొంత ఆలోచనలు, పద్ధతులను వాడి తన నిజ జీవితంలో సాధించిన విజయాల గురించి వీటిలో పేర్కొన్నాడు. అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆయన రచన ద మాస్టర్ కీ సిస్టమ్ గొప్ప వారవటం కోసం 24 వారాల పాఠాలని ఇస్తుంది. 1912లో మొట్టమొదటిసారి ప్రచురింపబడ్డ అది అప్పుడు ఎంత ప్రాచుర్యం పొందిందో ఇప్పటికీ అంతే ప్రాచుర్యాన్ని అది పొందుతుంది. జాన్ హజలిన్ పిహెచ్డి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్వాంటం భౌతిక శాస్త్రజ్ఞుడు, విద్యావేత్త, పబ్లిక్ పాలసీ నిపుణుడు. ఆయన రచించిన మాన్యువల్ ఫర్ ఏ పర్ఫెక్ట్ గవర్నమెంట్ ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పరచుకున్న ప్రణాళికల ద్వారా ముఖ్యమైన సామాజిక, పర్యావరణ సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో వివరిస్తుంది. జాన్ హజలిన్ కు ప్రతిష్టాత్మకమైన కిల్బీ అవార్డు బహుకరించారు. సమాజానికి వారు అందజేస్తున్న సేవలకు గుర్తింపుగా ఇది శాస్త్రవేత్తలకు ఇవ్వబడుతూ ఉంటుంది. 2000లో ఆయన నేచురల్ లా పార్టీ అధ్యక్ష స్థానానికి పోటీ చేశాడు కూడా. ఈనాడు ప్రపంచ శాస్త్రజ్ఞుల వర్గంలో అగ్రగణ్యుడిగా పేరు సంపాదించాడు. ఆయన వెబ్సైట్ www.hazlin.org. బిల్ హారిస్ ఈయన వృత్తిరీత్యా వక్త, ఉపాధ్యాయుడు, వ్యాపారవేత్త. మస్తిష్కం యొక్క స్వభావం, పరివ్యక్తక విజ్ఞానం గురించి జరిపిన ప్రాచీన, ఆధునిక పరిశోధనలను అధ్యయనం చేశాక బిల్ హోలోసింక్ అనే శ్రవణ సాంకేతిక జ్ఞానాన్ని సృష్టించాడు. ఇది తీవ్రమైన ధ్యాన సాధన ఫలితాల్ని మనకు అందిస్తుంది. ఆయన కంపెనీ సెయింట్ పాయింట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందికి మరింత ఆనందంగా, ఒత్తిడి లేని జీవితాలు జీవించడానికి సహాయపడింది. మరిన్ని వివరాలకు www.centerpoint.com కు వెళ్ళండి. డాక్టర్ బెన్ జాన్సన్ ఎండి, ఎన్ఎండి, డిఓ. ముందుగా పాశ్చాత్య వైద్య విధానంలో శిక్షణ పొందిన డాక్టర్ బెన్ జాన్సన్ తనని మృత్యుద్వారం దాకా తీసుకెళ్లిన ఒక జబ్బును అసంప్రదాయక పద్ధతులతో ఎదుర్కొని కోలుకున్నాక స్వస్థతను చేకూర్చే ఎనర్జీ హీలింగ్ వైద్య పద్ధతుల వల్ల అభివృద్ధి ఏర్పరచుకున్నాడు. ప్రధానంగా డాక్టర్ అలెక్స్ లాయిడ్ కనిపెట్టిన హీలింగ్ కోర్సును ఆయన ఇష్టపడతాడు. ఈనాడు డాక్టర్ జాన్సన్ అలెక్స్ లాయిడ్ హీలింగ్ కోర్స్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా తన సందేశాన్ని అందరికీ చేరవేస్తున్నాడు. మరికొంత తెలుసుకోవడానికి www.healinggods.com కు వెళ్ళండి. లోరెల్ లాంజ్మైర్ లీవ్ అవుట్ లౌడ్ ను స్థాపించింది. ఈ సంస్థ ఆర్థిక విద్యను నేర్పుతూ తమ ధన సంబంధమైన లక్ష్యాలను సాధించడంలో జనానికి సాయపడుతుంది. సంపదను నిర్వర్తించడంలో ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి ప్రధాన పాత్ర వహిస్తుందని ఆమె నమ్ముతుంది. ఎందరో కోటీశ్వరులు అవడానికి ఆమె సాయపడింది. వ్యక్తులకు, కార్పొరేషన్లకు లోరెల్ ఉపన్యాసాలు ఇస్తూ తన జ్ఞానాన్ని, అనుభవాన్ని అందచేస్తూ ఉంటుంది. ఆమె వెబ్సైట్ www.liveoutloud.com. ప్రెంటిస్ మాల్ఫోర్డ్ 1834-1891 న్యూ థాట్ మూవ్మెంట్ ను స్థాపించి దాని గురించి రచనలు చేసిన మొట్టమొదటి వారిలో
ప్రెంటిస్ మాల్ఫోర్డ్ ఒకడు. తన జీవితంలో అధిక భాగం అతను ఒంటరిగానే గడిపాడు. తన రచనలతో లెక్కలేనంత మంది రచయితలను, గురువులను ప్రభావితం చేశాడు. ఆయన రచనలు మానసిక, ఆధ్యాత్మిక సిద్ధాంతాలను విశ్లేషిస్తాయి. వాటిలో కొన్ని థాట్స్ ఆర్ థింగ్స్, ద వైట్ క్రాస్ లైబ్రరీ అనే ఆయన వ్యాస సంకలనం. లిసా నికోల్స్ వ్యక్తుల హక్కుల్ని సంరక్షిస్తూ వ్యక్తిగతంగా వారికి అధికారం ఇవ్వటానికి సమర్థిస్తుంది. మోటివేటింగ్ ద మాసెస్, మోటివేటింగ్ ద టీన్ స్పిరిట్ అనే సంస్థకు ఆమె వ్యవస్థాపకురాలు, CEO కూడా. ఈ 2 సమగ్ర నైపుణ్యాలు, ప్రణాళికలు 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు, మహిళలు, వాణిజ్యవేత్తల జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చాయి. అంతేకాక అవి విద్యా వ్యవస్థకు, కార్పొరేట్ క్లయింట్లకు సాధికారతను కలగచేసే పలు సంస్థలకు విశ్వాసాల మీద ఆధారపడ్డ కార్యక్రమాలకు తమ సేవలను అందజేస్తూ ఉంటాయి. చికెన్ సూప్ ఫర్ ద ఆఫ్రికన్ అమెరికన్ సోల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే సిరీస్ లోనిది. దానికి ఈమె సహరచయిత. ఆమె వెబ్సైట్ www.lisanichols.com. బాబ్ ప్రాక్టర్ కు జ్ఞానం మహాగురువుల నుంచి వంశపారంపర్యంగా సంక్రమించింది. అది మొదలైంది ఆండ్రూ కార్నెగీతో. ఆయన నెపోలియన్ హిల్ కు అందజేశాడు. తర్వాత హిల్ దానిని అర్లీ నైటింగేల్ కిస్తే నైటింగేల్ ఆ జ్ఞాన దీపాన్ని బాబ్ ప్రాక్టర్ కి అందజేశాడు. 40 ఏళ్లకు పైగా బాబ్ మానసిక అంతర్గత శక్తులపై పరిశోధన చేశాడు. ద సీక్రెట్ ను బోధిస్తూ ఆయన ప్రపంచమంతా చుట్టి వస్తూ ఉంటాడు. కంపెనీలకు, వ్యక్తులకు ఆకర్షణ సిద్ధాంతం ద్వారా జీవితాల్లో సమృద్ధిని సాధించడంలో తోడ్పడుతూ ఉంటాడు. అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడుపోయే యువర్ బోర్న్ ఫర్ రిచ్ గ్రంథ రచయిత. బాబ్ గురించి మరింత తెలుసుకోవాలంటే వారి వెబ్సైట్ www.bobproctor.com ను చూడండి. జేమ్స్ ఆర్థర్ రే తన జీవితమంతా నిజమైన సంపద, సమృద్ధి సిద్ధాంతాలను అధ్యయనం చేస్తూ ద సైన్స్ ఆఫ్ సక్సెస్ అండ్ హార్మోనిక్ వెల్త్ ను అభివృద్ధి చేశాడు. అది జనానికి అన్ని రంగాల్లోనూ ఆర్థికపరమైనవి, బాంధవ్యాలకు సంబంధించినవి, మేధోపరమైనవి, భౌతిక, ఆధ్యాత్మిక పరంగానూ ఉన్నవి అంతులేని ఫలితాలను ఎలా సంపాదించవచ్చో బోధిస్తుంది. ఆయన వ్యక్తిగత ఆచరణ వ్యవస్థలు, కార్పొరేట్ శిక్షణ కార్యక్రమాలు, శిక్షణ సాధనాలు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నాయి. ఆయన తరచూ నిజమైన సంపద, విజయం, మానవ అవ్యక్త శక్తులపై ఉపన్యసిస్తూ ఉంటాడు. అనేక ప్రాదేశిక రహస్యవాద సంప్రదాయాల్లో జేమ్స్ నిష్ణాతుడు. అతని వెబ్సైట్ www.jamesray.com చూడండి. డేవిడ్ స్కర్మర్ అత్యధిక విజయం సాధించిన షేర్ల వ్యాపారి, మదుపరి పెట్టుబడిదారుల శిక్షణదారు. శిక్షణ శిబిరాలు, సదస్సులు, తరగతులను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆయన కంపెనీ ఆయన ట్రేడింగ్ ఎడ్జ్ సంపదను చేకూర్చుకోవడానికి అనువైన మానసిక స్థితిని వికసింప చేసుకోవటం ఎలాగో జనానికి నేర్పుతుంది. ఆస్ట్రేలియా ఓవర్సీస్ కమోడిటీ మార్కెట్ల పైన స్కేర్మర్ చేస్తున్న విశ్లేషణ తరచూ నిర్దుష్టంగా ఉండడం వలన ఆయన్ని ఎంతో గౌరవిస్తూ ఉంటాడు. మరిన్ని వివరాలకు www.tradingedge.com ను చూడండి. మార్షీ షిమోఫ్ MBA ఘన విజయం సాధించిన చికెన్ సూప్ ఫర్ ద ఉమెన్స్ సోల్, చికెన్ సూప్ ఫర్ ద మదర్ సోల్ గ్రంథాలకి సహరచయిత్రి. మార్షీ షిమోఫ్ వ్యక్తిత్వ వికాసం, ఆనందం గురించి ఎంతో ఆవేశంగా మాట్లాడే ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్ ఆమె. మహిళల జీవితాలు మెరుగుపరచడానికి ఆమె ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉంటుంది. ద ఈస్టర్న్ గ్రూప్ కు సహ వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు. ఈ కంపెనీ స్త్రీలకు ఆత్మగౌరవంతో పాటు స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలని అందజేస్తూ ఉంటుంది. ఆమె వెబ్సైట్ www.marshishimoff.com. డాక్టర్ జో విటాల్ MSD. డాక్టర్ జో విటాల్ కు 20 సంవత్సరాల క్రితం తనకంటూ ఇల్లు లేదు. ఇప్పుడు ప్రపంచంలోనే మార్కెటింగ్ నిపుణుల్లో అగ్రగామిగా గుర్తించబడ్డాడు. విజయం, సమృద్ధి సాధించడానికి అవసరమైన సిద్ధాంతాల గురించి ఎన్నో పుస్తకాలు రాశాడు. వాటిలో లైఫ్స్ మిస్సింగ్ ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్, హిప్నటిక్ రైటింగ్, ద ఎక్స్ట్రాక్టర్ ఫ్యాక్టర్ #1 బెస్ట్ సెల్లర్స్. ఆది భౌతిక శాస్త్రంలో డాక్టర్ జోకు డాక్టరేట్ డిగ్రీ ఉంది. అంతేకాక ఆయన ఒక సర్టిఫైడ్ హిప్నోథెరపిస్ట్, మెటాఫిజికల్ ప్రాక్టీషనర్, ఆర్డెస్ మినిస్టర్, ఇంకా చాయ్ కుకింగ్ హీలర్. మరిన్ని వివరాలకు www.mrfire.com ను సంప్రదించండి. డాక్టర్ డెనిస్ వెట్లీ PhD.
మనిషి సాధించిన విజయాల ఉత్తమ ప్రదర్శనల రంగంలో డాక్టర్ డెనిస్ వెట్లీ అమెరికాలో అత్యధికంగా గౌరవంపడ్డ గ్రంథకర్త, ఉపన్యాసకుడు సలహాదారు. నాసా అంతరిక్ష యాత్రికులకు శిక్షణ ఇవ్వడం కోసం ఆయనను ప్రభుత్వం నియమించింది. తర్వాత అదే కార్యక్రమాన్ని ఒలింపిక్ క్రీడాకారులకు కూడా అమలు చేసింది. స్వయంగా సంపూర్ణత సాధనకు ఉపయోగపడే కార్యక్రమాల్లో ఆయన తయారు చేసిన ఆడియో ఆల్బమ్ ద సైకాలజీ ఆఫ్ విన్నింగ్ అత్యధికంగా అమ్ముడుపోయింది. కాల్పనిక సాహిత్యం కాని 15 గ్రంథాలను ఆయన రచించాడు. వాటిలో ఎన్నో అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకాలున్నాయి. ఆయన వెబ్సైట్ www.whiteley.com. నీల్ డొనాల్డ్ వాల్ష్ ఆధునిక ఆధ్యాత్మిక దూత. ఆయన కన్వర్జేషన్స్ విత్ గాడ్ సిరీస్ ను రాసిన బెస్ట్ సెల్లింగ్ రచయిత. ఈ సిరీస్లోని 3 పుస్తకాలు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ రికార్డును బద్దలు కొట్టాయి. వీడియో ఆడియో కార్యక్రమాలతో పాటు నీల్ 22 పుస్తకాలను ప్రచురించాడు. ప్రపంచమంతా పర్యటిస్తూ న్యూ స్పిరిచువల్ సందేశాన్ని అందజేస్తూ ఉంటాడు. www.neildonaldwalsh.com ద్వారా ఆయన్ని సంప్రదించవచ్చు. వాల్స్ వాటిల్స్ 1860-1911 అమెరికాలో జన్మించిన వాల్స్ వాటిల్ కొత్త ఆలోచన సిద్ధాంతాల్ని రాయటం ప్రారంభించే ముందు ఎన్నో సంవత్సరాలు విభిన్న మతాల్ని, తత్వశాస్త్రాల్ని చదవటంలో గడిపాడు. వాటిల్స్ రాసిన ఎన్నో పుస్తకాలు ఈనాటి అధ్యాపకులు, ధనవంతులు, విజయవంతులు కావడానికి చాలా దోహదం చేశాయి. సమృద్ధికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాన్ని ఆయన రాసి 1910లో ప్రచురించాడు. దాని శీర్షిక ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్. ఫ్రెడ్ ఎలన్ వుల్ఫ్ PhD ఒక భౌతిక శాస్త్రవేత్త, రచయిత, ఉపన్యాసకుడు. భౌతిక శాస్త్ర సిద్ధాంతంలో ఆయన డాక్టరేట్ సంపాదించాడు. డాక్టర్ వుల్ఫ్ ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో బోధించాడు. క్వాంటమ్ ఫిజిక్స్ లోనూ సచేతనత్వంలోనూ ఆయన చేసిన కృషి ఆయన రచనల ద్వారా గుర్తింపు పొందింది. ఆయన 12 గ్రంథాలు రాశాడు. టేకింగ్ ద క్వాంటమ్ లీప్ అన్న ఆయన రచన నేషనల్ బుక్ అవార్డును గెలుచుకుంది. డాక్టర్ వుల్ఫ్ పుస్తకాలు రాయటంతో పాటు ప్రపంచమంతా పర్యటిస్తూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. క్వాంటమ్ ఫిజిక్స్ కు సచేతనత్వానికి మధ్యనున్న సంబంధంపై తన అద్భుతమైన పరిశోధన కూడా కొనసాగిస్తుంటాడు. అతని వెబ్సైట్ www.fredlaallenwolf.com చూడండి. రహస్యం అనే పుస్తకం మీ జీవితాన్నంతటినీ ప్రేమతోనూ సంతోషంతోనూ నింపేస్తుందని ఆశిస్తున్నాం. మీకోసం, ఈ ప్రపంచం కోసం నేను ఆశించేది ఇదే. ఇంకా ఎక్కువ అనుభవం కోసం www.thesecret.in అనే వెబ్సైట్ చూడండి. ఇంతటితో సీక్రెట్ బుక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ దీన్ని సమ్మరీ చేస్తాను. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.